తోబుట్టువుల మనసును కష్టపెట్టొద్దంటారు పెద్దలు. రక్తం పంచుకు పుట్టకపోయినా చిన్నాన కూతురు సునీత సోదరి షర్మిలతో కలిసి జగన్ను గద్దెదించడమే పనిగా నడుంబించింది. తన తండ్రి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి జగన్ వంత పాడుతున్నాడంటూ ఆమె పోరాటాన్ని మొదలుపెట్టారు. సునీతకు మద్దతుగా నిలిచి గొంతు కలిపారు షర్మిల. ఈ వైఎస్ కుటుంబ ఆడపడుచులిద్దరూ సోదరుడు జగన్ ఓటమే లక్ష్యంగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడంటూ నిలదీశారు. మొత్తానికి వైసీపీ అత్యంత దారుణంగా ఓడిపోయాక షర్మిల ప్రజల్లో తిరుగుతుంది కానీ సునీత మళ్లీ ఎక్కడా కనిపించకుండా పోయారు. దీంతో ఇంతకు సునీత ఏమైందంటూ చర్చించుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత అనుకున్నది సాధించారు. జగన్ ప్రభుత్వాన్ని దించేయాలని అనుకున్నారామె. సోదరుడు జగన్ ఆమె అనుకున్నట్టుగానే 2024 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూశారు. జగన్ ఓటమికి సునీత కూడా కొంత కారణమయ్యారని చెప్పక తప్పదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తన తండ్రి వైఎస్ వివేకా హత్యపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆమె గత 4 ఏళ్లుగా పెద్ద యుద్ధమే చేశారు. న్యాయపరంగా హత్య కేసుపై పోరాటం చేశారు. హత్య కేసులు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంను ఆశ్రయించారు. అలాగే నిందితుల బెయిల్ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజు మీడియా సమావేశాలతో హోరెత్తించేవారు. ఇక ఎన్నికల సమయంలో కడప జిల్లాలో తన సోదరి వైఎస్ షర్మిలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. జగన్ను పులివెందులలో ఓడించాలని, ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని గర్జించారు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా ఓడించి వైఎస్ వివేక ఆత్మకు శాంతి చేకూర్చాలని పదే పదే గ్రామాన తిరిగి ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే అందులో ఒకటి సాధ్యమైంది. తన సోదరుడు జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ఒక పాత్రనైతే ఆమె కూడా పోషించగలిగారు. ఇక పులివెందులలో జగన్ను ఓడించడంలో, కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని పరాజయం పాలు చేయడంలో మాత్రం ఆమె సక్సెస్ కాలేకపోయారు. కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీకి కేవలం 3 శాసనసభ స్థానాలు వచ్చాయంటే ఖచ్చితంగా సునీత ప్రభావం కొంత చూపించిందని అనేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 2019 మార్చి 14వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని ఆయన సొంత గృహంలో దారుణ హత్యకు గురైనప్పటికీ ఇంతవరకు ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది కానీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ మీద బయట ఉన్నారు. తన తండ్రిని భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిలే హత్య చేయించారని సునీత బలంగా వాదిస్తున్నారు. తండ్రిని హత్య చేసిన అవినాష్ రెడ్డి కుటుంబానికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె పదే పదే జగన్ కు విజ్ఞప్తి చేసి విసిగిపోయారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కాదని సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిబిఐ విచారణకు ఆదేశించేలా శ్రమించారు. అయినప్పటికీ జగన్ అండతో హత్యారోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కుటుంబం తప్పించుకుని తిరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. సునీత ఈ కేసులో ఆరోపణలు చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి కడప ఎంపీగా విజయం సాధించారు. కేంద్రంలో మాత్రం ప్రభుత్వం మారలేదు. కానీ ఎన్నికలయ్యాక వైఎస్ సునీత వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న తన టాస్క్ ముగిసిపోయినట్లు ఆమె వ్యవహరిస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తన సోదరుడి ప్రభుత్వంపై చేసిన పోరాటం ఇప్పుడు ఏమైందని కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 రోజులే కావడంతో కొన్ని రోజులు ఆగాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కనుక తన తండ్రి హత్య కేసు ఒక కొలిక్కి వస్తుందని సునీత బలంగా నమ్ముతున్నారట. అందుకే ఆమె కొన్ని రోజులాగి కేసు విషయం మీద సీఎం చంద్రబాబును కలుస్తారని అంటున్నారు సునీత సన్నిహితులు. మొత్తం మీద ప్రస్తుతం సునీత వాయిస్ వినిపించకపోవడం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.